హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ట్రాక్టర్ డ్రాన్ కమ్ సీడ్స్ కమ్ ఫర్టిలైజర్స్. అదేవిధంగా వెనుక చూడండి, మనం మిషన్తో ట్రాక్టర్తోని అటాచ్ చేసినటువంటి సీడ్ డ్రిల్ మిషన్స్ విత్ ఫర్టిలైజర్స్ అప్లై ఏ విధంగా చేస్తామనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా లైవ్లో కూడా చూపెడతాను. విత్తనాలు ఏ విధంగా, ఇప్పుడు మేము మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నాము ఈ మిషన్తో విత్ ట్రాక్టర్ అటాచ్తో ఉంది కాబట్టి మీకు లైవ్లో చూపెడతాను ఏ విధంగా జరుగుతుంది. అదేవిధంగా సీడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్ రెండు ఒకటేసారి అప్లై ఏ విధంగా జరుగుతాయనేది మీకు లైవ్లో చూపెడతాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. ఎరువులను మరియు విత్తనాలను ఒకేసారి పొలంలో వేయడానికి ఉపయోగించే యంత్రాన్ని సీడ్ కమ్ ఫర్టిలైజర్స్ డీలర్ లేదంటే సీడ్ డ్రిల్లర్ అని అంటారు. ఇది ట్రాక్టర్కు అమర్చబడి ఒకేసారి ఎరువులు మరియు విత్తనాలను సమాన దూరంలో సరి అయిన లోతులో భూమిలో వేస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ట్రాక్టర్కి అటాచ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ట్రాక్టర్ అటాచ్ ఉన్నటువంటి వాటిని మనము ఆ బాక్స్లో ఉన్నటువంటి దాంట్లో సీడ్ నింపుతాం. చూడండి, విత్తనాలు మొక్కజొన్న విత్తుతున్నాం కాబట్టి మొక్కజొన్న సీడ్స్ని మనం నింపుతున్నాము. అదేవిధంగా ఆ బాక్స్ 7 బాక్సులు ఉన్నాయి, 7 బాక్సులు ఫిల్ చేస్తామన్నమాట. ఆ తర్వాత మనం ముందు డబ్బాలో ఉన్నటువంటి దాంట్లో మనం ఫర్టిలైజర్స్ అప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనకు ఇవి రెడ్ ఉన్నటువంటి అదేవిధంగా బ్లాక్ ఉన్నటువంటి దాంట్లో మనము ఫర్టిలైజర్ డిఏపి వేసామన్నమాట. రెండు ఆ విధంగా వేసి మనము ఇది సోయింగ్ చేస్తామన్నమాట. ఇది దీంతోని ఈ సీడ్ డ్రిల్తోని మనము సీడ్ కమ్స్ ఫర్టిలైజర్ దాంతోని ముంగట డిఏపి ఉంది, వెనుక మొక్కజొన్న ఉంది, అట్లా మనం సోయింగ్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు మీకు చూపెడతాను లైవ్లో మనకు విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ట్రాక్టర్తోని ఏ విధంగా విత్తుతున్నాము, ఆ మిషన్స్ మరియు ట్రాక్టర్ ఈ విధంగా ఏ విధంగా పడుతుందనేది చూపెడుతున్నాను. చూడండి, ఇది అటాచ్ చేసి ఉంటుంది. 24 HP ఇది ట్రాక్టర్స్, దానికి అటాచ్ ఉంటుంది సీడ్స్ కమ్ ఫర్టిలైజర్స్. ఇందులో రెండు పడుతున్నాయి అన్నమాట, విత్తనాలు మరియు ఫర్టిలైజర్స్ రెండు మనకు పడుతున్నాయి. ఈ విధంగా మనము ట్రాక్టర్ కమ్ సీడ్ డ్రిల్లర్ మరియు కమ్ ఫర్టిలైజర్ ఈ విధంగా మనము సోయింగ్ చేసుకున్నట్లయితే దీంతో టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా లేబర్ కాస్ట్ తగ్గుతుంది. దీని ద్వారా సమయం అదేవిధంగా శ్రమ మరియు విత్తనాలు ఎరువులు ఖర్చు బాగా ఆదా అవుతుందన్నమాట. చాలా మంచిది. మీకు కావాలంటే ముందు మీకు ఫస్ట్లోనే స్టార్టింగ్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. మీకు రెంట్లో కావాలన్నా కూడా ఆ నెంబర్ని కాల్ చేసినట్లయితే మీకు అందుబాటులో ఉంటాయి. మీ దగ్గర ఉన్నట్లయితే అక్కడ వచ్చి సోయింగ్ చేస్తారన్నమాట. దానికి ప్యాకెట్తో కాస్ట్ ఉంటుంది. ఒక ప్యాకెట్కి దానికి మీరు మాట్లాడుకొని రెంట్కి తీసుకొని మీరు కూడా సోయింగ్ చేసుకోవచ్చు తక్కువ సమయంలో అన్నమాట. ధన్యవాదము.